మరి మితిపోతున్నారు జనం అనే ఆ విగ్రహాలకు సంబంధించి మేనిఫెస్టో ప్రతి ఒక్క విషయాల పట్ల అవగాహన ఉండాలండగే. కాబట్టి ఇల్లూరు గ్రామంలో ఎన్ని నిధులు వస్తున్నాయి, ఎన్ని ఎటుపోతున్నాయి, ఎందుకు అభివృద్ధి జరగలే అనే విషయాలు సమస్తం చెప్పడం జరుగుతుంది. ఇల్లూరు గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఉండదా ఇప్పటివరకు? గ్రంథాలయం ఉండదా ఇప్పటివరకు? మా బహుజన ప్రతీకలైనటువంటి ఛత్రపతి శివాజీ మహారాజు, సర్దార్ సర్వాయి పాపనగౌ, ఒట్టే ఓబన్న విగ్రహాలు ఎందుకుండవు అంటే మీ చరిత్ర తెలుసుకోవద్దు అన్నట్ట. ఇవి లేవేది మీ మేనిఫెస్టోలో. అంటే అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు, మరి దొంగలు ఎవరు? ఇంకొక ఆయన అంటుండే మేము గెలిస్తే అధికారం పార్టీలకే పోతామని. ఇంకొక ఆయన అంటుంది మీరు ఇవన్నీ చెప్తురుగా మేమే గెలిచాడు. ఇంకొక వాళ్ళు మీరిద్దరు డబ్బుతో కాదు, దమ్ము ధైర్యం ఉంటాయి మీకు. రూపాయి పంచకుండా, మందు పంచకుండా నేను ఏదైతుందో ఈ మేనిఫెస్టో, ఆ మేనిఫెస్టో కూడా మీరు ముందు తీసుకురండి. మీరు జనాన్ని ఓట్లాడి ఇది చెప్పండి, మేము ఇదే చెప్తాం. అప్పుడు తెలుస్తుంది ఎవరేందో అనేది గ్రామంలో. ఓటు అనే ఆయుధంతో అప్పుడు బుద్ధి చెప్తారు జనమే. నిజాయితీ పరుడు ఎవడు, దొంగ ఎవడు, ముసుకేసుకొని ఎవడు వస్తున్నాడు అనే విషయాన్ని ప్రజలే గుర్తిస్తారు. కాబట్టి ఇల్లూరు గ్రామంలో ఇంకా ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చిన డబ్బును దోసుకునే చిట్టా కూడా బయటపెట్టబోతా ఉన్నా. మామూలుగా ఏం రాలే నేను. మీరు ఇట్లా చేస్తున్న నువ్వు ఊళ్ళో తిరుగుతావా, నీ సంగతి ఏందో చూస్తాను గెలిచినాక. నా సంగతి గెలిచినాక మీరు చూసుడు కాదు. నిజాయితీగా ఒక్కరోజు బతికినా సార్ వీరుడు అంటేనే అది అర్థం. వీరుడు అనేటోడు ఊకనే పిరికి పంది అయితే రాదు, దోసుకొని తింటే రాదు. నిజాయితీలోనే అసలైన వీరుడు ఉంటాడు. మరి అలాంటి ఏవైతే దొంగలకి వేయకుండా, ఓటు వేయకుండా నిజాయితీని గెలిపించండి, గ్రామాభివృద్ధిని కోరుకోండి. అందరికీ నమస్కారం. నాది కత్తెర గుర్తు, నా పేరు ఏపూరి నవీన్. 2వ నెంబర్ సీరియల్ కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించండి, నిజాయితీని గెలిపించండి. ఏ పని చేయకపోయినా గల్లా పట్టుకొని అడిగే అధికారం ఉంటుంది. ఎందుకంటే నేను రూపాయి పంచట్లే, మందు పంచట్లే, మాంసం పంచట్లే. వాళ్ళు మందు పంచుతా ఉన్నారు, మాంసం పంచుతా ఉన్నారు, డబ్బు కూడా పంచుతారు. కాబట్టి వాళ్ళ ఇంటికి పోయి నువ్వేమీ అడగలేదు. నన్ను గల్లా పట్టుకొని అడిగి ఒక దెబ్బ కొట్టే హక్కు ఉంటుంది. ఎందుకంటే నువ్వు పైసలు తీసుకుని ఉంటే ఏట్లేవు కదా. అది మీకు నిజాయితీ కావాలన్నా, డబ్బులు కమ్ముడు పోయి మీ పిల్లల జీవితాన్ని నాశనం చేసుకుని గ్రామ అభివృద్ధిని నాశనం చేయడం కావాలన్నా, మీరే ఓటర్ మహాశయులు అందరికీ తెలుసుకొని అర్థం చేసుకొని ఆలోచించమని కోరుతా ఉన్నాను.